పునర్వికకు పునర్జన్మ. చిట్టి చెల్లెలు చిరునవ్వుల కోసం అన్నగా మంత్రి నారా లోకేష్ అలుపెరగని కృషి. 16 కోట్ల ఖరీదైన జోల్ జెన్ స్మా ఇంజెక్షన్ విదేశాల నుంచి తెప్పించేందుకు లోకేష్ సాయం. మంత్రి నారా లోకేష్ సమక్షంలో హైదరాబాద్ రెయిన్బో ఆసుపత్రిలో ఇంజెక్షన్ ఇచ్చిన వైద్యులు. నెటిజన్లు ప్రజల ప్రార్థనలు సహాయం ఫలించేందుకు అండగా నిలిచిన లోకేష్. పునర్విక ప్రాణాలు కాపాడిన మంత్రి లోకేష్. వైద్యులు, ప్రజలకు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. కొన్ని నెలల క్రితము మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సేవ్ పునర్వికను కాపాడుకుందాం అంటూ లక్షల హృదయాలు స్పందించాయి. చేతనైన సాయం చేశాయి, చేయలేని వారు ప్రార్థించారు. ఇంజెక్షన్ కోసం విరాళాలు వచ్చాయి. ఇంకా చిన్నారి చిరునవ్వులు వెలగాలంటే 6 కోట్లు కావాలి. అప్పుడే అందింది మంత్రి నారా లోకేష్ రూపంలో అపనహస్తం. ఇంకా ఎంత అవసరమైతే అంత నేను సమీకరిస్తానని, అన్ని విధాల అండగా ఉంటానని పునర్విక తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి చిట్టి చెల్లెల చిరునవ్వుల కోసం అన్నగా అన్నీ తానే వ్యవహరించిన నారా లోకేష్ పునర్వికకు పునర్జన్మను ప్రసాదించే చికిత్సకు సాయం అందించాడు. విదేశాల నుంచి 16 కోట్ల ఇంజెక్షన్ తెప్పించేందుకు సహకరించారు. ఇంజెక్షన్ వేసినప్పుడు చిన్నారి పునర్విక చెంతనే ఉన్నారు. సాయం అందించే లక్షలాది మంది ప్రార్థనలు ఫలించాయి. పునర్జన్మ పొందిన పునర్విక అన్నయ్య లోకేష్ చేతుల్లోంచి బోసిపోయిన నవ్వులు చిందిస్తోంది. తాము పునర్వికకు జన్మనిస్తే మంత్రి నారా లోకేష్ మానవతా దృక్పథాలతో సృజనతో పునర్జన్మ లభించిందని తల్లిదండ్రులు మంత్రి లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. లోకేష్ చేసిన సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటామని భావోద్వేగంతో చెప్పారు. తమ చిన్నారి పునర్విక ప్రాణాలు కాపాడేందుకు సహాయం అందించడమే కాకుండా భవిష్యత్తులో అన్ని విధాల అండగా ఉంటానని లోకేష్ భరోసా ఇచ్చారని తెలిపారు. వైద్యం అందించిన డాక్టర్లు, స్పందించిన ప్రతి హృదయానికి, ప్రార్థించిన ప్రతి ఒక్కరికి, సాయం అందించిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేశారు పునర్విక తల్లిదండ్రులు.